ఫస్ట్ క్వశ్చన్, ధ్యానం ఎప్పుడు చెయ్యాలి? ఫస్ట్ అసలు ధ్యానం ఎన్నిసార్లు చేయాలి? నేను అనేది బిగినర్స్. అడ్వాన్స్డ్ పీపుల్ నేను 5 సార్లు చేస్తాను, 10 సార్లు చేస్తాను, 20 సార్లు చేస్తాను, రోజంతా చేస్తాను, 3 రోజులు చేస్తాను, అది మీ ఇష్టం. అడ్వాన్స్డ్. బిగినర్స్ ధ్యానం ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు చేయాలి. ధ్యానం రోజుకి కనీసం, నేను చెప్పే అన్నీ కనీసం, మినిమం కనీసం రోజుకి 2 సార్లు చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఎన్నిసార్లు చేయాలి? ఎప్పుడు చెయ్యాలి అంటే ఫస్ట్ టైము ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 4 and 6 చెయ్యాలి. ఎందుకంటే ఆ 4 and 6ని బ్రహ్మ ముహూర్తము అంటాం. బ్రహ్మ ముహూర్తము అని చెప్పంటాం. ఎందుకంటే ప్రకృతి మొత్తం కూడా కంప్లీట్గా సాత్విక గుణంలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ధ్యానం కుదరటము అనేది, నీ చుట్టూ ప్రకృతిలో ఏమవుతుంది తెలుసా, 1000 మంది చుట్టూ ఆలోచిస్తున్నారు అనుకోండి. ఈ అందరి ఆలోచనల యొక్క ప్రభావం గాల్లో పడుతుంది. ఈ అందరి ఆలోచనల యొక్క ప్రభావం నీ మనసుపై పడుతుంది. నీ ధ్యానం కుదరటము లేదా అనేటువంటిది ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరి ఆలోచన తరంగాలు ఆ గాలిలోకి వచ్చి, ఆ వాతావరణంలోకి వచ్చి, ఆ యొక్క ఆలోచనల ప్రభావం మొత్తం కూడా నీ ధ్యానం మీద పడుతుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ అందరూ ఏం చేస్తుంటారు? 4 నిద్రపోతుంటారు. కాబట్టి ఎవ్వరూ ఆలోచనలనే ఉండవు. కాబట్టి గాలి కానీ వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఆల్రెడీ ధ్యాన ముద్రలో ఉంటుంది. సాత్విక రూపంగా అప్పుడు కనుక నువ్వు ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 4 to 6 పక్క నుంచి బయట దిగంగానే పక్క నుంచి కృతజ్ఞత చెప్పుకొని దిగి ధ్యానం చేయాలి. రెండోది ఎప్పుడంటే, మీరు ఇక బెడ్ మీదకి వెళుతున్నారు. ఇక నెక్స్ట్ స్టెప్, వంటిళ్ళంతా శుభ్రం చేస్తారు, లోపల లాక్ చేసేసారు, ఇంట్లో ఫ్యాన్లన్నీ ఆపేసేసారు, టీవీ కట్టేశారు. ఇక వెళ్ళి కూర్చోవటం, నెక్స్ట్ బెడ్ ఎక్కడమే మీ పని. కరెక్ట్ లాస్ట్ బెడ్ ఎక్కబోయే ముందు చేయవలసినటువంటి పని ధ్యానం. అంతే. చేసేసి ఇమ్మీడియట్గా బెడ్ ఎక్కేసేయాలి. ఇక మధ్యలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళటం లేకుండా లాస్ట్ బట్ వన్ వర్క్ ఏంటంటే ధ్యానం. ఎందుకంటే మనకు భగవద్గీతలో ఒకటి ఉంది, నువ్వు ఏ రకమైనటువంటి ఆలోచనలతో మరణిస్తావో అదే రకమైనటువంటి ఆలోచనలతో మళ్ళీ పుడతావు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. ఒక రకంగా నిద్ర అంటే ఏమిటి? మరణమే, తాత్కాలిక మరణమే. తెల్లారి ఉదయం లేవటం అంటే ఏంటి? మళ్ళీ పునర్జన్మమే. కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచనలతోటి నిద్రలోకి వెళతావో నువ్వు ఉదయం అటువంటి ఆలోచనలతో నిద్ర చేస్తావు. అందువల్ల నువ్వు లాస్ట్ ఏంటంటే, పడుకోబోయే ముందు నువ్వు చక్కగా ధ్యానం చేసుకొని పడుకోవాలి. పడుకున్న తర్వాత కూడా నేను ఎలా పడుకుంటానంటే, నేను పడుకున్నప్పుడు ఈ 2 ఇట్లా పెట్టుకుంటాను, ఇట్లా పెట్టుకొని ఈ 2 ఇట్లా పెట్టుకుంటాను, ఇట్లా పెట్టుకొని పడుకో. చాలామంది అంటారు అట్లా పడుకోకూడదు, పడుకుంటే శవంతో సమానం అని చెప్పి. నేను ఇట్లనే పడుకుంటాను. ఎందుకో తెలుసా? పడుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి అట్లానే పడుకుంటాను. పడుకోగానే ధ్యానంలోనే నిద్రపోతాను. పడుకున్న తర్వాత ఎటు దొల్లుతానో ఏంటో అనే తర్వాత విషయం. కాబట్టి అలా పడుకుంటాను. అంటే ఏంది? పడుకొని కూడా చక్కగా ధ్యానంతో గ్రాడ్యువల్గా నువ్వు నిద్రలోకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ రకంగా 2 సార్లు చెయ్యాలి.
ఎంతసేపు ధ్యానం చేయాలి తెలుసు కదా మీకు? మీ అందరికీ తెలుసా ఎంతసేపు ధ్యానం చేయాలో? తెలుసా? మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు, కనీసం, మ్యాక్సిమం కాదండి, కనీసం అంత చేయాలి. ఎక్కువ చేస్తే మీ ఇష్టం, కానీ కనీసం అంతసేపు ధ్యానం చేయాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఎన్నిసార్లు చేయాలో చెప్పుకున్నాం, ఎప్పుడు చేయాలో చెప్పుకున్నాం, తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత ఎక్కడ చెయ్యాలి ధ్యానం? ధ్యానం ఎక్కడ చెయ్యాలి? నువ్వు ఎక్కడైనా చెయ్యి. ప్రతిరోజు ఒకే ప్రదేశంలో ధ్యానం చేయాలి. ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు బాత్రూంలో, బాత్రూంలో కాదు, ఒకరోజు కిచెన్లో, ఒకరోజు డైనింగ్ రూమ్లో, ఒకరోజు పోర్టికోలో. అట్లా చేయొద్దు. ఎప్పుడూ ఒకే చోట ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆ ప్లేస్కి ఆ యొక్క ధ్యానం యొక్క ప్రభావం, ఆ యొక్క ఎనర్జీ అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకే చోట, మీరు ఏ చోట అయినా పర్లేదు, ఒకే చోట ధ్యానం చేయాలి. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకే చోట ధ్యానం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు ఒకే టైంకి ధ్యానం స్టార్ట్ చేయాలి. ఒకే టైం. అది 4 కానివ్వండి, 4:30 కానివ్వండి, 5 కానివ్వండి, 5:15 కానివ్వండి, మీ ఇష్టం. కానీ ఒక్కసారి డిసైడ్ చేసుకున్న తర్వాత రోజు ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో ఆ టైంకి స్టార్ట్ కావాలి. ఆ టైం అవుతుందంటే అది ధ్యానం టైము. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసేయండి, నేను ఈరోజు నుంచి ఈ టైం దాకా ధ్యానం చేస్తున్నాను, నేను ఫోన్ చేసినా ఎత్తను. అప్పుడు మీకు ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. ఒకే టైంకి స్టార్ట్ చేయండి. ఎండింగ్ మీ ఇష్టం. కాబట్టి ఆ రకంగా దీన్ని చేయండి. సాయంత్రం పూట కూడా ఒకే టైంకి, రోజు ఒకే టైంకి స్టార్ట్ చేయండి. ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఇంకొక విషయం ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఒక చిన్న బుక్ తీసుకొని నువ్వు ఎక్కడైతే ధ్యానం చేస్తున్నావో ఆ ధ్యానం పక్కన పెట్టుకొని ఒక డైరీ, నీ ధ్యాన అనుభవాలను రాయండి. అది రాస్తూ ఉంటే మీరు 1 నెల 3 నెలలు అయిపోయిన తర్వాత మీరు చదువుకుంటే, మీరు రాసినటువంటి పుస్తకాలు కనుక చదువుకుంటే, మీరు ధ్యానంలో ఎంత అభివృద్ధి పొందారు అనేటటువంటి విషయం మీకే తెలుస్తుంది. ఆ ధ్యానంలో మీరు ఎంత అభివృద్ధి చెందారు ఆధ్యాత్మికంగా, మీలో ఎంత మార్పు వచ్చింది, ఎంత పరిణితిని పొందారు అనేటటువంటి విషయం మీకే తెలుస్తుంది. ఇది ధ్యానం యొక్క క్రమశిక్షణ. ధ్యానం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గురించి మీకు ఉండవలసినటువంటి ఒక అవగాహన. 3:51 అయిందండి. ఎవరిని ధ్యానం చేపిస్తారా? 10 దాకా 4 దాకా కంటిన్యూ చేద్దామంటారు. కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. తర్వాత పావుగంట అంటే 4 నుంచా, ఇప్పుడు నుంచేనా? ఓకే. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అమ్మా. ఏమ్మా? చెప్పాను కదా ఇందాక. అంటే సమాధి అంటే ఎలా ఉంటుందంటే, సమాధి స్థితి పొందిన తర్వాత, సమాధి స్థితికి చేరిన తర్వాత మనిషి బిహేవియర్లో చాలా మార్పు వస్తుంది. దాన్ని బట్టి ఇతను సమాధి స్థితికి చేరాడు అనేటటువంటి విషయం చూసే వాళ్ళకే నీ బిహేవియర్లోనే చాలా మార్పు వస్తుంది. ఈ సమాధి స్థితికి చేరినటువంటి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క చివరలో
స్థితప్రజ్ఞత అనేటటువంటి ఎలా ఉంటాడు అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది. ఈ సమాధి స్థితికి పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, స్థితప్రజ్ఞుడు ఎలా రకంగా ఉంటాడో ఆ రకంగా సమాధి స్థితిలో ఉండేటటువంటి వాడు ఉండటం జరుగుతుంది. అసలు సమాధి అంటే ఏమిటి? మనకు సమాధి అనగానే ఏం గుర్తొస్తుంది? శ్మశానంలో ఉండేటువంటి సమాధులు గుర్తొస్తాయి. కానీ అది కాదు. సమాధి అంటే అసలు ధి అంటే ఏంటో తెలుసా? ధి అంటే బుద్ధి. బుద్ధి అనేది మనకి ఎట్లా తెలుసు అంటే, సమాధి అనేది బుద్ధి అనేది ఎక్కడ నేర్చుకున్నాం? ధి అనే గురించి మనం గాయత్రి మంత్రంలో నేర్చుకున్నాం. ఎక్కడ? గాయత్రి మంత్రం ఎవరికన్నా వచ్చా? దినో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అంటే అక్కడ ధి అంటే బుద్ధి అని వస్తుంది. సమాధి అంటే ఏమిటో తెలుసా? సమ అంటే సమానమైన, ధి అంటే బుద్ధి. అంటే సమత్వముతోటి కలిగినటువంటి, సమత్వము కలిగినటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడిని సమాధి స్థితిలో ఉన్నాడు ఇతను అని చెప్పటం. సమాధి అంటే ధి అంటే బుద్ధి, సమ అంటే సమత్వము, సమత్వము. కాబట్టి భగవద్గీతలో ఇంకోటి ఏమిటా? సమత్వము యోగము. సమత్వంగా ఉండేటువంటి వాడు యోగిగా మారుతున్నాడు, యోగంగా మారుతున్నాడు. అంటే ఏమిటి? అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ సమత్వ భావం అనేది అతనికి కలుగుతుంది. అంటే ప్రతి వాళ్ళల్లో కూడా తనలో ఏదైతే ఆత్మ ఉన్నదో ప్రతి వాళ్ళు కూడా ఆత్మస్వరూపులుగా చూసేటటువంటి వాడు సమాధి స్థితిలో ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకుంటాం. అందరిలో సమానంగా ఆత్మ ఉన్నటువంటి వాడు సమాధి స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయం అతని బిహేవియర్లోనే మార్పు వస్తుంది, అతని యొక్క ప్రవర్తనలోనే మార్పు వస్తుంది, అతని యొక్క ప్రవర్తనలోనే మార్పు వస్తుంది. కాబట్టి సమాధి స్థితిలో ఉండటం అనేది, సమాధి స్థితిలో ఉన్నాడంటే పొదుగులు యోగిలాగా ఉండటం కాదు, పత్రిజీలాగా ఉండటం. అంటే పత్రిజీ గారు అన్ని వ్యవహారాలను చేస్తూనే ఉంటారు. కానీ ఆయన చేసేటటువంటి లెవెల్ వేరు, మనం ఉండేటటువంటి లెవెల్ వేరు. ఆ స్థితిలో ఉండి కనుక నువ్వు కనుక లోకల్లో సకల వ్యవహార సమాధి స్థితిలో ఉన్నాడంటే అడవులకు వెళ్ళిపోవటం కాదు. పత్రిజీ గారు దానికి వ్యతిరేకం. నువ్వు సమాజంలోనే ఉండాలి, సమాజంలో ఉంటూ సమాధి స్థితిలో ఉండగలగాలి. ఆ సమాజంలో ఉండి సమాధి స్థితిలో నువ్వు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇందాక చెప్పాను, ఏమవుతుంది? విశ్వం ఏం చేస్తుంది తెలుసా? నీకు కావాల్సినటువంటి, నువ్వు అడిగినటువంటి పనులు చేయకపోవచ్చు, నీకు ఏది మంచిదో అది చేయకపోవచ్చు, నీ చేత విశ్వానికి ఏదైతే చేయించబడాలో అది చేయిస్తుంది నీ చేత. పత్రిజీ గారి చేత మనందరికీ చేయించాడు. అలా చేసేటటువంటి వాడు విశ్వానికి చేస్తుంటాడు. కానీ ఆ యొక్క విశ్వానికి చేసేటప్పుడు కూడా ఆ చేసేవాడిలో నేను చేస్తున్నాను అనేటటువంటి అహంభావం సమాధి స్థితిలో చేరిన వాడిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కనిపించదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కనిపించదు. ఎంతసేపటికి విశ్వం నా చేత ఈ రకంగా వచ్చి ఈ రకంగా ప్రజల్లోకి వెళుతుంది అనేటటువంటి భావంతో నేను ఎప్పుడు కూడా అలానే ఊహించుకుంటాను. అంటే విశ్వము నా చేత ఈ రకంగా చెప్పిస్తుంది, అది నా గొప్పతనం కాదు. అందుకని వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకు? మీరందరూ ఉంటేనే కదా నేను చెప్పగలిగేది. నేను గోళ్ళకి గోపుములకి నేను చెప్పుకోలేను కదా. కాబట్టి మీరందరూ ఇక్కడికి, అంటే మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే అర్థం ఏంటి? మీరు వచ్చినందుకు నేను చెప్పగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నందుకు నాకు అంటే నేను చెప్తే ఏమవుతుందండి? నేను మీ అందరికీ చెప్పాను, నాకేంటి ఉపయోగం? ఎప్పుడైనా గుర్తుండండి, ఏదైనా సరే నువ్వు ఒక జ్ఞానం నువ్వు పొందాలి అంటే
ఆ జ్ఞానం ఎట్లా వస్తుందో తెలుసా? ఇంకొకరికి చెప్పినప్పుడు. మీరందరూ కూడా వెళ్ళి ఒక నలుగురిని కూర్చోబెట్టుకొని ఈరోజు జరిగినటువంటి విషయాలు ఒక క్లాసు రూపంలో కనుక చెప్పుకుంటే మీకు ఎక్కువ వస్తుంది. నేను అందుకనే మా ఫాదర్ చెప్పేవాడు, ఒరే నీకు ఇది రావాలి అంటే నువ్వు ఇంకొకరికి చెప్పాలరా అని. నేను ఏం చేసామని తెలుసా? ఎంబీబీఎస్ చదివేటప్పుడు నాకు 40 ఏళ్ళు. 40 ఏళ్ల వయసులో ఆ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇంత పుస్తకాలు ఉంటాయి ఎంబీబీఎస్లో. అవి చదవాలంటే నా వల్ల కాదు. 40 ఏళ్ల వయసులో పిల్లల్ని పెట్టుకొని పిల్లలు హోంవర్క్లు చేసుకుంటుంటే నేను కూర్చొని చేయాలని నా వల్ల కాదు. నేను ఏం చేసేవాడిని తెలుసా? ఒక 10 మంది నా 20 ఏళ్ళ పిల్లలు, అందరూ చిన్నపిల్లలు, వాళ్ళందరినీ పెంచుకునేవాడిని. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం చేసుకునేవారు? ట్యూషన్లు చెప్పించుకోవడానికి వాళ్ళు డబ్బులు తెప్పించుకునేవాళ్ళు, ట్యూషన్ చేరాలి అని చెప్పి. నేనేం చేసేవాడిని, ఒరే మీకు నేను ట్యూషన్ చెప్తాను, నా దగ్గరకు వచ్చి కూర్చోండి, మీరు కూడా డబ్బులు తీసుకుంటారా అన్నాడు. నాకు డబ్బులు వద్దురా, ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి, నేను మీకు ఫ్రీగా చెప్తాను అని చెప్పి. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చెబితే నాకు వస్తుంది, నేను పోయి ఎగ్జామ్స్ రాస్తాను. వాళ్ళు మామూలు క్లాసులో పాస్ అవుతారు, నాకు ఫస్ట్ క్లాస్ అవుతుంది. వాడికి ఏంటి డబ్బులు వాడు ఖర్చు పెట్టుకున్నారు, నాకు వచ్చింది. అందుకని చెప్పినప్పుడు నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఇది ఏదైతే విన్నారో మీరు ఇంకొకళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. అందుకనే పత్రిజీ గారు మనల్ని అందరినీ ఏమన్నారు? మాస్టర్స్ 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 అని చెప్పారు. అందుకని ఇంతమంది మాస్టర్స్ అందరూ కూడా బయటికి రావడానికి కారణం. అర్థమైందమ్మా? కాబట్టి సమాధి స్థితి అంటే సమబుద్ధి కలిగి ఉండటమే కాదు, నువ్వు చేసేటటువంటి ప్రతి చర్యలో కూడా ఆ సమబుద్ధి ప్రదర్శితమవుతూ ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. అవునండి? ఓకేనా? ఓకే అండి. ఓకే, 4 o'clock. బ్యూటిఫుల్కి వస్తుందండి, పర్లేదండి, ఇంకో 5 నిమిషాలు. యోగ కర్మ కౌశలం అద్భుతం అండి. యోగ కర్మ కౌశలం ఏమిటో తెలుసా? యోగ కర్మ కౌశలం అంటే ఏంటో తెలుసా? అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కర్మ కౌశలం ఎప్పుడవుతుందో తెలుసా? ఫస్ట్ కర్మ ఎలా అవుతుందంటే, ఒక సైకిల్ దొక్కుతాడు, సైకిల్ స్టార్ట్ చేస్తాడు కుర్రాడు. సైకిల్ స్టార్ట్ చేయగానే ఏమవుతాడు? సైకిల్ మీద ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? పట్టుకొని వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? వెనక పట్టుకుంటాడు. నువ్వు తొక్కురా, నేను అనుకున్నాను, నువ్వు తొక్కు అంటాడు. నువ్వు పట్టుకున్నావో లేదో చూస్తుంటాడు, పొద్దుగూకి వెనక చూస్తుంటాడు వీడు, మా నాన్న పట్టుకున్నాడా లేదా అంటే. నేను పట్టుకున్నాను రా, నువ్వు తొక్కురా అంటే గట్టిగా తొక్కుతాడు. తర్వాత ఏం చేస్తాడు? 2-3 సార్లు కింద పడతాడు, మళ్ళీ ఎక్కుతాడు, మళ్ళీ తొక్కుతాడు. తర్వాత వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? పట్టుకొని వాడికి నువ్వు ముందు చూడు, నువ్వు నడువు అని చెప్పి ఏం చేస్తాడు? వెనక కొంచెం అది వదిలేస్తూ ఉంటాడు. వదిలేగానే వాడు 2-3 మళ్ళీ పడవగానే మళ్ళీ పట్టుకుంటాడు. అట్లా చేసి ఏం చేస్తాడు? వెనక వదిలేస్తాడు. వదిలేటోడికి వాడు తొక్కుతాడు. చివరికి ఏ స్టేజ్కి వస్తాడు తెలుసా? వాడు 2 చేతులు వదిలేసేసి 2 కాళ్ళు వదిలేసి హే అని చెప్పి ఫస్ట్ కర్మ నేర్చుకునేటప్పుడు అది కర్మ, 2 చేతులు వదిలేసి తొక్కేటప్పుడు అది కౌశలం. ఫస్ట్లో చేసేది కర్మ, ఈ కర్మ ఎట్లా మారిపోయింది? కౌశలంగా మారిపోయింది. కౌశలంగా మారిపోయింది. అలా కర్మని ఫస్ట్ ఏం చేశాడు? చాలా కష్టం వాడికి సైకిల్ తొక్కటం. ఇప్పుడు సైకిల్ ఎంజాయ్ చేస్తున్నాడు, సైకిల్ని ఆనందంగా ఉంది వాడికి సైకిల్ తొక్కుతుంటే. ఫస్ట్ కర్మ కష్టంగా ఉంటుంది, అది కౌశలంగా మారితే ఆ కర్మలో ఆనందం ఉంది. అదేవిధంగా మన ధ్యానం కూడా, మొట్టమొదటి ధ్యానం చెప్పడానికి చాలా ఈజీ. ఏముందండి, కూర్చొని కాళ్ళలో పెట్టుకొని 1 గంట సేపు కూర్చోవడం కష్టమా? ఎంత ఈజీ అండి ధ్యానం. ఏముంది, కూర్చోవటమే కదా, మెలకుండా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవటమే కదా. చెప్పడం ఈజీయే. ఒక 15 నిమిషాలు కూర్చుంటే ఆ ఊరకు కూర్చోవటం అనేది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది.
కాకపోతే కూర్చొని సైకిల్ దొక్కినట్టుగా కనుక అలవాటు చేసుకుంటే ఆ యొక్క ధ్యానాన్ని ఫస్ట్ ధ్యానం చేయటం అనేది కర్మ. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ ధ్యానం చేయటం అనేది కౌశలం. ఆ కౌశలంగా మారినప్పుడు నువ్వు ఆనందో భవతి, నువ్వు ఆనందంగా మారిపోతావు. ఏమండి? ఓకేనా? ఏమ్మా? ఓకేనండి, పర్లేదా? మళ్ళీ ఇంకోసారి చెప్తాలి. ఉందమ్మా. దానిలోకి వేరే వాళ్ళు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎనర్జీ మన పర్మిషన్ లేకుండా మనకి పంపించే వైబ్రేషన్స్ అవి ఉన్నాయా లేవా? అలాగే మనం మన ఇంట్లో భర్తకు కానీ పిల్లలకు కానీ మన ఎనర్జీ పాస్ చేసేది ఉందా లేదా? అద్భుతమైన క్వశ్చన్ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. అలా మీరు అడుగుతుంటే మంచి మంచి పాయింట్స్ బయటకు వస్తాయమ్మా, అందరికీ అది ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు శక్తి క్షేత్రము, శక్తి వలయము అని చెప్పి అన్నారు కదా, అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా శక్తి క్షేత్రాలు, శక్తి వలయాలు ఉంటాయి కదా. అలానే ఎవరైనా సరే నెగటివ్ ఎనర్జీస్ కనుక వచ్చినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం నీ మీద కూడా పడుతుంది కదా అని ఒకటేస్తూ, మనం గనక ధ్యానం చేస్తే ఆ ప్రభావం మన ఇంట్లో మన భర్తల మీద, మన పిల్లల మీద, వీళ్ళ మీద కూడా పడతాయా అని చెప్పి అడుగుతున్నా. కరెక్టేనండి? అంటే మనం ఎనర్జీ పాస్ అవుతుందా వాళ్ళకు కూడా అని చెప్పి అదేనా? కరెక్టేనా? నేను కరెక్ట్గానే చెప్పానా నేను? ఓకే, అది ప్రశ్న. ఒకటండి, ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఎనర్జీ వీక్ ఎనర్జీని ఓవర్కమ్ చేస్తుంది. ఇప్పుడేనంతే, బలవంతుడు ఉన్నాడు, ఒక బలహీనుడు ఉన్నాడు. బలవంతుడు బలహీనుడి మీద ఓవర్కమ్ చేస్తాడు. ఏ శక్తి గొప్పదండి? ఆధ్యాత్మిక శక్తి గొప్పదా, ప్రాపంచిక శక్తి గొప్పదా? ఆధ్యాత్మిక శక్తి గొప్పది. నువ్వు ఏ రకమైనటువంటి అదరమైనటువంటి ఆలోచన కనుక నువ్వు కనుక ధ్యానం చేయకుండా కనుక మామూలుగా కనుక ఉన్నావు అంటే నీ యొక్క శక్తిని అవతల వాళ్ళు ప్రభావితం చేయొచ్చు. నీ శక్తి సామాన్యమా? నువ్వు ఉన్న శక్తి ఏంటి? ధ్యానంతో వచ్చినటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి, విశ్వశక్తి. ఈ విశ్వశక్తిని నువ్వు చుట్టూ వలయంగా కనుక సృష్టిస్తే ఒక నెగటివ్ ఎనర్జీ నీ క్షేత్రంలోకి వస్తే నలిఫై చేసి అవతల పారేస్తుంది. ఏ రకంగా? సీతమ్మ వారు రావణాసుడి శక్తిని తీసి అవతల వారు పోవతలకపోవని చెప్పి పంపించినట్టుగా ఆధ్యాత్మిక శక్తి ముందు ఎటువంటి వాడు వచ్చినా వాడు మంచివాడిగా మారాల్సిందే తప్పితే నువ్వు చెడుదానిగా మాట్లాడటానికి అవకాశం లేదు. వాడు మంచివాడిగా మారాల్సిందే, అవతల వాడు మంచివాడిగా మారాల్సిందే. కాబట్టి నువ్వు మాత్రం చెడుగా మారేటటువంటి అవకాశమే లేదు. ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్, నా యొక్క వాళ్ళు మా యొక్క కుటుంబ వ్యవస్థల మీద పడేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ధ్యానం చేసి మీ కుటుంబంలో వాళ్ళు కనుక ధ్యానం కనుక చెయ్యకపోయినా మీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది పడుతుంది పడుతుంది. అక్షరాల నిజం. ఇది నిజం కూడా కాదు, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. చాలా మాస్టర్స్ వీళ్ళు చేస్తారు. ఏంది గొడవ, నీకు ఈ కొత్త దాన్ని తగులుతున్నావు, పని పాట లేకుండా ఈ ధ్యానం అని చెప్పి తిరుగుతున్నావు అని చెప్పి భర్తలు భార్యలను ఇసుక్కునే స్టేజ్కి చాలామందిని చూశాను. సంవత్సరం 2 సంవత్సరాల తిరక్క ముందు వీళ్ళని వదిలేసేసి వాళ్ళే భార్యను వదిలేసి భర్తలు ధ్యానం కోసం తిరిగేటటువంటి వాళ్ళు చాలామందిని చూశాను. భార్యను వదిలేసి భర్తల ధ్యానం కోసం తిరిగేటటువంటి వాళ్ళని చాలామంది ఉన్నారు. దీని ప్రభావం ఏంటంటే అటువంటి ప్రభావం తప్పనిసరిగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దానికి చాలా 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 దృష్టాంతాలు ఉన్నాయి, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలామంది అలా చేసి నిరూపించారు. కాబట్టి తప్పనిసరిగా మీ కుటుంబం వాళ్ళ మీద మీ ధ్యాన ప్రభావం అనేది పడుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అమ్మా
చూసారా మంచి ప్రశ్నలు అడిగితే అలా చక్కటి సమాధానాలు వస్తాయి.